అందరికీ నా నమస్మాంజలు. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి అండి, ఎల్ఎన్ రెడ్డి అంటారు. నేను తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో ఏర్పాటైనటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని వివిధ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా ఏర్పాటయ్యేటటువంటి మన బతుకమ్మ, బోనాలు ఇలాంటి పండగలు అయితేంది. అదే కాకుండా అమెరికాలో కూడా 1 సంవత్సరం సేవా కార్యక్రమాలు, 1 సంవత్సరం ఇండియాలో సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటాం. ఇలా 10 సంవత్సరాల నుంచి చాలా ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటూ మేము 10 సంవత్సరాలలో 5 సార్లు మెగా కన్వెన్షన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు రెండండి. ఒకటి ఏంటి అని చెప్పేసినానంటే తెలంగాణ పండుగలు, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి రాబోయేటటువంటి జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా మేమందరము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని అమెరికా లాంటి దేశాలలో వెళ్ళి అక్కడ స్థిరపడి పుట్టిన ఊర్లకు ఏదైనా చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాంతో ఈ సేవా డేస్ అనేది ఇక్కడ కూడా చేస్తూ ఉంటాము. దీనికి మాకు మీరు చూసినట్టయితే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో అందరూ ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువశక్తి. ఈ యువశక్తి ఎలాంటిది అని అంటే ఏ విషయంలోనైనా ముందుంటారు, అన్ని విషయాలలో ముందుండి ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. దీనికి ఇంతటి చక్కటి వేదికని ఇచ్చినటువంటి మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మా అడ్వైజరీ కౌన్సిల్కి, అదేవిధంగా మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్ పుట్టినరోజు నుంచి ఉన్న నేను 10 సంవత్సరాలలో ముఖ్యంగా 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఒకటి ఏంటి అని అంటే కోవిడ్ టైంలో మేము అమెరికాలో మాకు రాత్రి, ఇక్కడ పగలు, రాత్రి 4 గంటల వరకు 5 గంటల వరకు మేము ఇక్కడున్నటువంటి హాస్పిటల్స్, ఇక్కడున్నటువంటి డాక్టర్స్, ఇక్కడున్నటువంటి ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కోవిడ్ టైంలో వాళ్ళకి సేవ చేస్తూ 4:30-5 వరకు పనిచేసి మళ్ళీ పొద్దున్నే 2 గంటలు పడుకొని పొద్దున్న లేచి మా ఉద్యోగాలు అనేది చేసుకోవడం జరిగింది. అలా మేము సుమారు 2 నెలలు కష్టపడి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక 200 ప్రాణాలని కాపాడగలిగినాము ఆ కోవిడ్ టైంలో. సో మేము ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాము. మీకు ఒక్క విషయం చెప్తాను, 24 గంటలు అంబులెన్స్ హాస్పిటల్ దొరకక ఒక పేషెంట్ అంబులెన్స్లో వేసుకొని తిరుగుతూ ఉంటే ఒక హాస్పిటల్ 60 లక్షల రూపాయలు కడితేనే పేషెంట్ని జాయిన్ చేసుకుంటామని అంటే ఇమ్మీడియట్గా మా పూచీకత్తు పైన 60 లక్షలు పూచీకత్తు మేము పెట్టి ఇమ్మీడియట్గా మీరు అంటే జాయిన్ చేసుకొని సేవ్ అయితే చేయండి అని చెప్పేసినాడు. అంటే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ మేము కొని వాళ్ళకి ఇవ్వడం, పాపం ఎంతోమంది పేదలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ టైంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దొరకపోతుండే. అదేవిధంగా ఇప్పుడు మా మోహన్ అన్న ఇక్కడే ఉన్నారు, నిజామాబాద్లో డెడ్ బాడీస్, కోవిడ్ టైంలో చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని, ఇప్పుడు నేను కూడా ఒక సైంటిస్ట్గా ఉన్నాను, నాకు కూడా తెలుసు, బికాజ్ నేను కూడా వైరాలజీలోనే పనిచేస్తూ ఉంటాను. ఎవరు దగ్గరికి పోయే వాళ్ళు కాదు ఆ డెడ్ బాడీస్ని ముట్టుకోవడానికి, మీ అందరికీ తెలిసిందే. ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు ఒక అంబులెన్స్ కొనేసి ఆ అంబులెన్స్ కేవలము డెడ్ బాడీస్ని తీసుకెళ్ళడానికే ఉండేలాగా మన మోహన్ రెడ్డి పట్లోల గారు జిల్లా కలెక్టర్ గారికి అంబులెన్స్ అప్పచెప్పడం జరిగిందండి. అంటే ఎక్కడ ఏది అవసరం అనుకుంటే ఆ కోవిడ్ టైంలో, అంటే నేను ఇది ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అలాంటివి మన దగ్గర చాలామంది పిల్లలకి ఏదన్నా ఇబ్బంది వచ్చి చనిపోతే వాళ్ళకి ఇక్కడికి తీసుకురావడానికి పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కానించి డాక్యుమెంటేషన్ వరకు చాలా రకరకాలైన డాక్యుమెంటేషన్స్ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన, అంటే పాపం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే 3-4 రోజులు పట్టుద్ది కాబట్టి డెడ్ బాడీ రావడానికి. సో అట్లాంటి విషయాలను కూడా మేము ఎక్స్పెడైట్ చేయడం, అక్కడ సెనేటర్స్ కానీ లేకపోతే సిటీ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడడం కానీ, అదేవిధంగా ఎవరన్నా యాక్సిడెంట్లో, మీరు నమ్మరు, ఇదే ఇంకొక విషయం చెప్తాను, ఒక ఇద్దరు స్టూడెంట్ యాక్సిడెంట్ అయ్యి
రెండు కాళ్ళు అసలు వాళ్ళు లేవలేని పరిస్థితి, అక్కడ హాస్పిటల్స్లో ఉంటే బాగా ఖర్చు వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ కొంతవరకే బేర్ చేస్తుంటే వాళ్ళని పడుకోవడానికి అంటే ఫ్లైట్లో తీసుకురావాలని చెప్పేసి అంటే తీసుకురాలేని సిచ్యువేషన్ ఏదైతే ఉంటే మేము అందరం డబ్బులు వేసుకొని బిజినెస్ క్లాస్లో బుక్ చేసి వాళ్ళు పడుకునే విధానికి వీలుగా ఉండేలాగా తీసుకొని ఆ స్టూడెంట్స్ని ఇక్కడికి పంపించడం. అంటే నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను, ఇలా చెప్పుకుంటూ పోతే వేల సంఘటనలు అనేవి ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి మా బ్రదర్స్ అందరూ, ప్రెసిడెంట్ నవీన్ మాలిపెద్ది, మా విశ్వకంది బ్రదర్ కోఆర్డినేటర్, సేవా డేస్ కోఆర్డినేటర్, చాలా కష్టపడుతున్నావు తమ్మి. అండ్ నరసింహ పెరక ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ చింత కన్వీనర్ ఫర్ నెక్స్ట్ కన్వెన్షన్, అండ్ స్వాతి co-chair for finance, అండ్ మా ద్వారకనాథ్ రెడ్డి గారు, అందరికీ హెడ్ మాస్టర్ పెద్దలు గౌరవనీయులు, అండ్ మా బ్రదర్ ఎల్ఎన్ రెడ్డి గారు, అందరం కూడా ఇండియాలో సేవా డేస్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినాం. అందరికంటే ముఖ్యంగా మా ఏసీ చైర్ విజయపాల్ రెడ్డి గారు, అన్న మీరు అక్కడ ఉంటే మాకు భయం అవుతుంది, మంచిగా లేదు. మా కోచర్ మోహన్ పట్లోల గారు, అందరికీ గౌరవనీయమైనటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. మా రమా సిస్టర్ అడ్వైజర్ ఫర్ కల్చరల్, అండ్ వాణిగడ్డం కల్చరల్ చైర్, అండ్ సంగీత రెడ్డి ఫర్ అడ్వైజర్ చైర్, అవార్డ్స్ చైర్. ముఖ్యంగా ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ విరహత్ అలీ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. నేను ఈ కార్యక్రమం తర్వాత మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అండ్ మా బ్రదర్ అప్పిరెడ్డి, చాలా రోజుల కింద ఇండియాకు షిఫ్ట్ అయినా కానీ రోజు మాకు కనిపిస్తూనే ఉంటావు మైక్ టీవీ రూపంలో. అండ్ మా బ్రదర్ ప్రవీణ్ మాచవరం, అండ్ ప్రవీణ్ చింత గారు ఫాదర్, నమస్తే అండి. అండ్ సందీప్ రెడ్డి మా గని వాళ్ళ ఫాదర్, నమస్తే అండి. అందరికన్నా ముఖ్యంగా ఈ వ్యవస్థను ఇంత దిగ్విజయంగా ఇంత బ్రహ్మాండంగా నడిపించే వ్యక్తి, మాకు శక్తినిచ్చేది పైల మల్లారెడ్డి గారు. ముందు వెనుక ఉండి తను మనకు కనిపించాడు కానీ ఎందరికో ఆదర్శం, ఎందరికో ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి మా బోర్డు మీటింగ్లో ఒక పంతులు వచ్చి అమెరికాలో మీ వల్లనే మా పిల్లలు మేము ఇవాళ చల్లగా ఉన్నామని చెప్పినప్పుడు చాలా సంతోషం వచ్చింది, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటారు. ఇందాక మా ఎల్ఎన్ బ్రదర్ చెప్పినట్టు మా ఫినిక్స్లో స్నోలో పడి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయినారు. ఆ టైంలో మీ జర్నలిస్టులు ఎంత దివ్యమైన పాత్ర పోషించిందంటే $640,000 జమ చేసి ఆ ముగ్గురు పిల్లలకు సమానంగా వంచిన గొప్ప ఘనత మీ జర్నలిస్టులు అందరిది కూడా. థ్యాంక్ యూ మన ప్రెస్ క్లబ్కి అండ్ ఆల్ ద జర్నలిస్ట్ అండ్ ఆల్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు ప్రవీణ్ చింత, నేను నల్గొండ వాసిని. ఇక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. సో నిన్ననే వచ్చాను నేను అమెరికా నుంచి. సో దీనికి స్పెషల్గా చాలా ఇంట్రెస్టింగ్గా అటెండ్ అవ్వడానికి వచ్చాను నేను ఇక్కడ. నాలాగనే చాలామంది వస్తున్నారు. నెక్స్ట్ 1 వీక్లో ఇంకా చాలామంది అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో ఏదైనా చేయడానికి, వాళ్ళకి తోచిన సాయం చేయడానికి, అక్కడ నీడీ పీపుల్ కోసం ఏమైనా సాయం చేయడానికి వాళ్ళ ఊర్లలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లో చేయడానికి, అంటే అందరు చేసుకోవాలంటే ఎంత టైం లేదు. ఎవ్రీడే ఒక డిస్టిక్ లాగా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ 15 డేస్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే 1 డిస్టిక్. అండ్ యాజ్ విశ్వ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక రోజు మాత్రం మనం 10K రన్, ఈ డ్రగ్స్ ఇదంతా అవాయిడ్ చేయడానికి, కిడ్స్కి ఎడ్యుకేట్ చేయడానికి కోసం అదొకటి చేస్తున్నాము. దీనికి అంతా విశ్వకంది చాలా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఇవన్నీ చేశాడు. సపోర్ట్ అందరూ టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు. అదేనండి ప్రధాన కార్యక్రమంలో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో క్లియర్గా రేపు మొదలు పెట్టుకుంటే 8వ తారీఖు మొదలు పెట్టుకుంటే రేపు నిజామాబాద్ డిస్టిక్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది డెంటల్ క్యాంపు, మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, తర్వాత అట్లా కిడ్స్ వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ అని కాదండి, తర్వాత చైర్స్, స్కూల్లో చైర్స్ ఇవ్వడం, ఇటువంటి వివిధ కార్యక్రమాలు చాలామంది వ్యక్తులన్నీ కలిపి చేస్తుంది. వీళ్ళంతా కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి
అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తులు అట్లా ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్. అట్లాగే 10వ తారీఖు ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కేశవపట్నం అనే విలేజ్లో అక్కడ స్క్రీనింగ్ క్యాంప్ ఫర్ ఉమెన్, అంటే ఉమెన్కి సంబంధించి అన్ని వ్యాధుల గురించి కూడా అవగాహన కలుసుకోకుండా, అట్లాగే డిటెక్షన్, క్యాన్సర్ డిటెక్షన్ అండి, అట్లాగే మెడికల్ దానికి సంబంధించిన క్యాంప్ జరుగుతుంది కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. దీనికి కవితారెడ్డి గారు దాని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అట్లా నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ ఉన్న నరసింహ గారి ఆధ్వర్యంలో మూసాపేటలో 12వ తారీఖు మెడికల్ క్యాంప్ ఒకటి జరుగుతుంది ఒక స్కూల్ ప్రోగ్రాంలో. అది 13వ తారీఖున ఆల్రెడీ మీకు చెప్పినట్లు ఏజీ హాస్పిటల్లో ఈ మెడికల్ కన్వెన్షన్ జరుగుతూ ఉంది మన టీటీ ఆధ్వర్యంలో ఐఎంఏతో కలిపి. అట్లా 14వ తారీఖు ఇంపార్టెంట్ ఏదర్ ప్రోగ్రామ్ ఈజ్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ను వాకు జరుగుతుంది ఆదివారం నాడు. 15వ తారీఖు చాలా కార్యక్రమం ఆల్రెడీ మన జ్యోతి గారు చెప్పారు. వరంగల్లో వివిధ కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా నవీన్ గారు కానీ మిగతా అట్లాగే శ్రీని గూడూరు కానీ తర్వాత సహోదర్ గారు రెడ్డి గారు అంతా కలిపి 14వ తారీఖులో చేరుస్తున్నారు. అట్లా మన కంది గారు అంతా వీళ్ళు కలిపి. అది కాకుండా మళ్ళీ 16వ తారీఖు వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్లో హయత్ నగర్లో మన నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈ